యెహెజ్కేలు 18వ అధ్యాయం 19 నుండి 23వ వచనం వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. 19వ వచనంలో, అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గాయకొనిన కనుక అతడు అవశ్యముగా బ్రతుకును. ఇక్కడ పాత నిబంధనలో నిర్గమకాండంలో 20వ అధ్యాయము 5వ వచనం చదవండి. ధర్మశాస్త్రం 20వ అధ్యాయం నిర్గమకాండంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఏలయనగా నేను రోషము గల దేవుడును విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాడు. చూసారా, ఇక్కడ తల్లిదండ్రులు ఒకవేళ దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, లేకపోతే జీవం గల దేవుని విడిచిపెట్టి సూర్యచంద్ర నక్షత్రాలని పూజించినప్పుడు వారు ఏమవుతారండి? పాపులు అవుతారు. అయితే వారి పాపం ఎవరి మీదకి వస్తుందంట? పిల్లల మీదకి వస్తుంది. ఎన్ని తరాల వరకు వస్తుంది? 3-4 తరాల వరకు వస్తుంది కదా. దీన్ని మనం ఎలాగ అర్థం చేసుకుంటామంటే, ఇప్పుడు కొత్త నిబంధన 1 కొరింథీ 7వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. 1 కొరింథీ 7వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు ఏ స్త్రీకైనను ఉండి ఇష్టపడిన ఎడల కూడదు బడును. మీ పిల్లలు అపవిత్రులై. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు నందలి పాప విమోచనము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా పాపులు క్షమాపణ పొందుతున్నారు, పవిత్రులు పరిశుద్ధులు అవుతున్నారు. ఎందుకంటే క్రీస్తు యేసు మానవాళి పాపానంతటినీ కూడా ఆ శిక్షను సిలువలో తానే భరించారు. ఆ యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా ఏమవుతున్నారు? పరిశుద్ధులు అవుతున్నారు, నీతిమంతులు అవుతున్నారు, దేవుని పిల్లలు అవుతున్నారు. తిరిగి దుష్టత్వంలో నుండి నీతిలోనికి మళ్ళుకుంటున్నారు. ఇక్కడ ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు, లేకపోతే ఒక చిన్న పిల్లవాడిని తల్లి కానీ తండ్రి కానీ ఏ ఇద్దరిలో పవిత్రులైనప్పటికీ, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉండినప్పటికీ ఆ పిల్లలు కూడా అమాయక పిల్లలు ఏమవుతారు? పవిత్రులు. ఎవరిని బట్టి? తల్లి కానీ ఇద్దరు కూడా ఉంటే ఇంకా మంచిది. అందుకనే పిల్లల్ని ఎప్పుడు కూడా విగ్రహాల జోలికి పోకుండా ఏం చేయాలి? వారిని కాపాడాలి. ఒకవేళ ఇద్దరు విగ్రహారాధికులు అనుకోండి, ఇద్దరు క్రీస్తుని నిరాకరించిన వారు అనుకోండి, విగ్రహారాధకులే అవసరం లేదు, నాస్తికులు కూడా, దేవుడు లేడనే వారు కూడా కదా, వారిద్దరూ కూడా పాపులు. కాబట్టి ఈ అమాయకమైన పిల్లల మీద వారి దోషం కూడా ఉంటుంది. వారు ఎవరండి? అపవిత్రులే. కాబట్టి ఇక్కడ కొత్త నిబంధనలు ఏముంది? తల్లి కానీ తండ్రి కానీ వారు పరిశుద్ధులు అయి ఉంటే, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారు అయి ఉంటే, వారి పిల్లలు కూడా వారు పెద్దవారు అయిన తర్వాత వారు కూడా మారు మనసు పొంది యేసు ప్రభువుని అంగీకరించి నడుచుకోవాలి. ఈ బాధ్యత మనందరి మీదకి ఉంది. ఇక్కడ ఇశ్రాయేలు కూడా ఇదే ప్రశ్న ఉంటుందన్నమాట, ఇదే సమస్య అనేది ఉంటుంది. సరే, పితరులు ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించి వారిని విమోచించి
వారి గృహాల్లో మరణం లేకుండా చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్యములోనికి తీసుకొచ్చాడు. అరణ్యంలోకి వచ్చిన తండ్రులు ఏమయ్యారండి? దేవునికి ఇష్టమైన జీవితము జీవించలేదు, దేవునికి అనుకూలంగా జీవించలేదు. కాబట్టి వారంతా కూడా తండ్రులంతా అక్కడే అరణ్యంలో చనిపోయారు. వారికి పుట్టిన పిల్లలు కొత్త తరం, వారు రక్షణ పొందారా, చచ్చిపోయారా? రక్షణ. వారిని దేవుడు ఏం చేశాడంటే యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటి వారికి సున్నతి మారు మనసుకి గుర్తు, మార్పు చెందిన హృదయానికి గుర్తు, దేవుని యందు విశ్వాసం ఉంచిన దానికి గుర్తు అన్నమాట. కాబట్టి యెహోషువ నాయకత్వంలో వారందరినీ కూడా సిద్ధపరిచి వారందరికీ సున్నతి. అప్పుడు పాత నిబంధనలో బాహ్యపు సున్నతి, అయితే కొత్త నిబంధనలో హృదయ సున్నతి. మనందరికీ హృదయంలో మార్పు, బయట కాదు మార్పు కదా. నువ్వు అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, అవన్నీ లేవు. అవి కూడా ఏం చేస్తున్నారంటే సెలవు వేసుకోవాలి, లేకపోతే ఇంకోటి వేసుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి, అవన్నీ లేవు. హృదయంలో ఆంతర్య మార్పు అనేది క్రీస్తులో వస్తుంది కదా. అది మారు మనసు అంటే కూడా అది మతం మారటం కాదు. ఏం మారాలి? మనసు మారాలి. ఇది దేవునికి అనుకూలంగా మారుతుంది. దేవునికి ఇష్టమైన మనసు మనం కలిగి ఉంటాం. ఇంకో మాటలు చెప్పాలంటే క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు మనం పొందాలి. క్రీస్తు యేసుకి ఏం మనసు వచ్చింది? ఆయన తలంపులన్నీ పవిత్రమైనవి, ఆయన ఆలోచనలన్నీ దైవికంగా ఉంటాయి. కాబట్టి ఆయన మనసు, మైండ్ సెట్ ఎప్పుడు కూడా దీనమైన వాటినే కోరుకుంటాడు. సో తాను ఎలాగ ఉండాలని కోరుకున్నాడు? తాను మానవ రూపంలో పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించాడు, దేవుని గొర్రెపిల్లగా ఎంత తగ్గించుకున్నాడు చూడండి. గొర్రెపిల్ల స్వభావాన్ని ధరించుకుని మనందరి కొరకు సెలవులో అర్పించుకుని పాపాన్ని పరిహారం చేశాడు. కాబట్టి కొత్త నిబంధనలో ఆంతర్య మార్పు, పాత నిబంధనలో బాహ్యపు మార్పు. సో రెండవ తరం వారందరినీ కూడా అందరూ రక్షణ పొందారు. వారందరూ కూడా కనానుని స్వతంత్రించుకున్నారు. ఓకేనా? ఇప్పుడు నేను స్వతంత్రించుకున్నాను, నా పిల్లలు కూడా ఏం కావాలి? అయితే అమాయకంగా ఉన్నప్పుడు ఈ పిల్లలు, వారికి లోకం ఏంటో తెలిసే వయసు వచ్చినప్పుడు, 13, 14, 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వారు కూడా మనసు మారాలి. అందుకనే పిల్లవాడిగా ఉన్నప్పుడే వాక్యం ఏం చెప్తుంది? బాలుడు నడవలసిన త్రోవను వారికి. అందుకని సండే స్కూల్ కొన్నిసార్లు తల్లిదండ్రులకి వీలు కాకుండా వాళ్ళు కూడా సెలవు దొరికితే రెస్ట్ తీసుకోవాలి కాబట్టి పిల్లల్ని అంతగా పట్టించుకోవట్లేదు కదా. పిల్లల్ని కూడా మనం ఏం చేయాలి? చదువు. ఇక్కడ సమస్య అంతా ఎవరి మీదకి? తల్లిదండ్రుల యొక్క పాపం ఎవరి మీదకి వస్తుందంటే, తల్లిదండ్రులు నాస్తికులు అనుకోండి, భక్తిహీనులు అనుకోండి, పవిత్రులు కాదనుకోండి, పిల్లలు కూడా ఎవరు? ఆటోమేటిక్గా పాపులే. ఎందుకయ్యా అంటే ఇప్పుడు చూడండి, నోవ దినాల్లో దేవుడు తన ఉగ్రతను ప్రకటించాడు. నేను అందరినీ నాశనం చేయబోతున్నాను అని చెప్పి ఎవరు నమ్మారు? నోవహు, తన కుటుంబీకులు, భార్య, కొడుకులు, 3 కొడుకులు, 3 కోడళ్ళు నమ్మారు. వారందరూ కూడా చేరారు. అయితే మిగిలిన వాళ్ళు చాలా, ఇక్కడ దీంట్లో మాత్రం 8 మంది, కొద్దిమందే ఉన్నారు. లోకంలో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు మరి రక్షించాడా? ఎందుకు రక్షించలేదు? తల్లిదండ్రులు పవిత్రులు కారు కనుక వారే దేవుని హెచ్చరికని, దేవుని తీర్పు నమ్మలేదు, దేవుణ్ణి నమ్మలేదు, నీతిమంతులు కాలేదు. కాబట్టి వారిని బట్టి వారి దోషం ఎవరి మీద ఉంది? అందుకే నష్టం. సొదొమ గొమొర్రాలో అక్కడ ఎవరు విడుదల పొందారు? లోతు భార్య అపనమ్మకస్తురాలే, ఉపశమనం అయిపోయింది, పిల్లలు బయటకు వచ్చారు, తర్వాత వాళ్ళు అపవిత్రులు అయ్యారు. అయితే తాను చాలామంది ఉన్నారు కదా సొదొమ గొమొర్రాలో, మరి వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏమయ్యారు? కాలిపోయారు. చనిపోవటం కాదు, ఏమయ్యారు? వీళ్ళేమో మునిగిపోయారు,
నోవ దినాలు వీళ్ళు కాలి అట్లా ఉంటుంది. అయితే చాలామంది మీకు ఏం చెప్తారంటే అటు విశ్వాసులైనా అవిశ్వాసులైనా ఎవరైనా సరే వారి పిల్లలు చనిపోతే వారు స్వర్గానికి వెళ్తారు, పరలోకానికి వెళ్తారని చెప్తారు. ఇది తప్పుడు బోధ. తల్లిదండ్రులు ఇద్దరు అపవిత్రులైతే పిల్లలు కూడా ఎవరు? తల్లి కానీ తండ్రి కానీ ఏ ఒక్కరైనా క్రీస్తుని అంగీకరించి పవిత్రులైతే వారి పిల్లలు కూడా వారికి పాప ఇచ్చలు స్టార్ట్ అయినప్పుడు ఇచ్చలు లోపల అప్పుడు మారు మనసు అనేది పొందాలి. అందుకనే మేము యవన ప్రాయంలోనే సంఘంలో అందుబాటులో ఉంటే వారిని వెంటనే బోధించి వారికి బాప్తిసం ఇస్తాం. లేకపోతే కొద్దిగా వదిలేస్తే ఏమవుతుంది? ముదిరిపోతారు. అయితే బాప్తిజం తీసుకున్న తర్వాత ముదిరిపోతే కొద్దిగా అటు ఇటు ఉంటారు, ఎప్పుడైనా దేవుడు దర్శిస్తారు. ఓకేనా? అందుకని అయితే ఇక్కడ దావీదు వ్యభిచారంలో పుట్టిన దావీదుకు పుట్టిన పిల్లవాడు జబ్బు పడతాడు. ఆ పిల్లవాడి కొరకు ఏం చేస్తాడండి? చిన్న శిశువు ప్రార్థన చేస్తాడు, ఉపవాస ప్రార్థన చేస్తాడు. దేవుడికి అనుకరించి బిడ్డను బతికిస్తాడని జబ్బు పడ్డాడు. అయితే తర్వాత వాళ్ళు గుసగుసలాడతారు, ఆ బిడ్డ చనిపోయాడు. ఆ విషయం చెప్తే ఈ పిల్లవాని కొరకు ఆహార పానీయాలు లేకుండా ఇన్ని రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు, పడి ఉన్నాడు. ఇక్కడ దావీదు చనిపోయాడని వార్త చెప్తే ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడేమని వాళ్ళు భయపడి గుసగుసలాడుతుంటే ఆయన గ్రహించి లేచి ఏమైంది అంటే చనిపోయాడు. అయితే రాజా, ఏంటి నువ్వు బిడ్డ జబ్బు పడినప్పుడు ఇంతేలాగా భారంగా ప్రార్థన చేసావు, అన్న ఆకలి దప్పులు లేకపోతే అన్న ఆహార పానీయాలన్నీ వదిలేసావు, ఇప్పుడేంటి అని అడిగాడు. బిడ్డ బ్రతికుండగా ప్రార్థన చేస్తే దేవుడికి అనుకరించి జీవంలోకి తీసుకొస్తాడని అట్లా ఆశ. రెండో చనిపోయిన తర్వాత ఆ పిల్లవాని దగ్గరికి నేను వెళ్ళాను కానీ నా దగ్గరికి ఆయన రాడు కదా అని చెప్తాను. అట్లాగా స్నానం చేసుకుని మంచిగా దేవాలయానికి వెళ్ళి దేవుని స్తుతించి దేవుని చిత్తానికి అప్పగించుకొని తిరిగి వచ్చాడు. ఎందుకంటే ఆ బిడ్డ దేనిలో పుట్టాడు? పాపములో పుట్టాడు. పాపం వల్ల వచ్చే జీతము అందుకని సార్. ఓకే అండి. ఒకవేళ సరే చనిపోయినప్పటికీ కూడా దావీదు పవిత్రుడు కాబట్టి దావీదు సంతానం కూడా ఎటువంటిది? అమాయకంగా చిన్న పిల్ల, 10 రోజులు వారం రోజులు బిడ్డ కదా. అయితే పరలోకానికే వెళ్తాను. అందుకనే ఆ బిడ్డ దగ్గరికి నేను వెళ్తాను కానీ నా దగ్గరికి. అలాగే యోబు కుమారులు 10 మంది, 3 కొడుకులు 7 కొడుకులు 3. వారు కూడా చనిపోతే ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వాళ్ళ తండ్రి ఎవరు? తల్లి కాదు, మళ్ళీ దేవుణ్ణి దూషించి సావు. నేనైతే వదిలేస్తున్నా. ఎవరిని? దేవుణ్ణి వదిలేస్తాను. నిన్ను వదిలేస్తున్నా, దేవుణ్ణి వదిలేస్తాను. ఆమె చరిత్ర అక్కడితో అయిపోయింది. కానీ అర్థమైందండి. అందుకనే పిల్లల్ని ఇచ్చినప్పుడు ఎంతమందిని ఇచ్చాడు ఆయనకి? అన్నీ 10 మందినే ఇచ్చాడు. ముందు 10 మంది ఎక్కడ ఉన్నారు? దేవుని దగ్గర. ఇంకో 10 మందిని ఇచ్చారు కదా. మొత్తం ఎంతమంది అయ్యారు? పరీక్షింపబడిన తర్వాత, పరీక్షకి నిలిచిన తర్వాత 2 అంతల. సో కాబట్టి మనుషుల్లో ఆత్మ కూడా ఉంది కాబట్టి రక్షణ పొందిన వారు దేవుని దగ్గర భద్రంగా ఉంటారు. రక్షణ లేకపోతేనే తల్లిదండ్రులు లేకపోయినా పిల్లల విషయంలో జాగ్రత్త వహించారు. కాబట్టి మా ఝాన్సీ వాళ్ళ ఆయనకి కుటుంబం అంటే, వీరి భౌతిక జీవితం అంటే ఆయనకి చాలా ఆసక్తి, భద్రత ఉంది. పని చేస్తాడు, అన్నీ చేస్తాడు, వీళ్ళు చదివిస్తాడు. కానీ నా ఆత్మీయ జీవితంలో నేనే అపవిత్రుడిగా ఉన్నాను, పాపిగా ఉన్నాను, నా పాప జీవితం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఎలా పడుతుందనే ఆలోచన ఆయనకి. మీకు కూడా ఉండదు ఈ విషయాలు తెలుసుకోకపోతే. అందుకనే పిల్లల్ని ఏం చేయాలి? వాళ్ళని ఏదో చదివిస్తున్నాము, మంచి బట్టలు వారికి కష్టపడి సంపాదిస్తున్నాము, మటన్ చికెన్ పెడుతున్నాము, ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆత్మ సంగతి ఆలోచించట్లేదు కదండి. కాబట్టి అందుకనే మేము కూడా
ఏదో చేస్తున్నామని పేరుకి పరిచర్య చేద్దని చెప్తున్నాం. సండే స్కూల్ పరిచర్య ఏదో చేస్తున్నామని చేయద్దు. కంపల్సరీ వారి హృదయాల్లో నాటుకునేలాగా పాటలు నేర్పించండి, వాక్యాలు నేర్పించండి. అలా వారిని ఏం చేయాలి? సిద్ధపరచాలి. వాడు సండే స్కూల్ కనీసం వస్తున్నప్పుడు కదా, బాబు బాయ్ నీ దేవుడి పేరేంటి? నువ్వు ఫస్ట్ క్లాస్ కదా, నువ్వు జీసస్ నీ దేవుడా? జీససేనా? నీ దేవుడు ఎవరమ్మా? నీ దేవుడు ఎవరు? జీసస్ క్రైస్ట్. మీరు ఇంకోటి యాడ్ చేశాను. అయితే మీరు తీసుకురాలేదనుకో, ఎవరు? వాళ్ళ నాన్న ఇంకో దగ్గర తీసుకెళ్తే కొంతమంది ఉన్నారు అట్లా. అందుకనే వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తూ ఉంటారు. పరిచర్య అంటే కూడా ఇది. ఎందుకంటే ఆత్మీయ జీవితం అది శాశ్వతమైంది. ఏమాత్రం పట్టు వదిలేసినప్పటికీ ప్రాబ్లం. ఓకేనా? మా విజయలక్ష్మి తంటాలు పడుతుంది. అటు భౌతిక జీవితంలో వారు నొచ్చుకోవద్దు, ఆత్మీయ జీవితంలో నష్టం కాదు. కాబట్టి అలాగా చేస్తున్నారు. ఓకేనండి. సో కాబట్టి ఇప్పుడు రండి, ఎహెజ్కేలు 18:19 చదువుకున్నాం. కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షని అలాగా మోయటం లేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలను అన్నిటినీ అనుసరించి గ్రహికొనెను కనుక అతడు ఎవరండి? సరే, తండ్రి అయిపోయిందండి. కుమారుడు కూడా ఏం చేయాలి? నీతి న్యాయాల్ని అనుసరించి. అందుకనే కుమారుడు కానీ కుమార్తెను కానీ నీతిమంతుడైన దేవుని దగ్గరికి తీసుకురావాలి, రక్షకుడైన దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఎప్పటి నుంచి తీసుకురావాలి? చిన్నతనం నుంచి తీసుకురావాలి. పసిపిల్లలను కూడా తీసుకురావాలి. ఓకేనా? ఎక్కడ? దేవుని సన్నిధిలో వారు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? వేరే పేర్లు వచ్చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 20వ వచనం, పాపము చేయవాడే మరణం. ఎవరు మరణం అంటారు? పాపమునకు వచ్చే జీతము. మనుషుడు ఒకేసారి చనిపోవాలి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరిగిందని నియమింపబడు. మనుషులు ఒకేసారి. ఇక్కడ హెబ్రీ 9:27 మనుషులు ఒకేసారి చనిపోవాలని నియమింపబడి. ఇట్స్ అన్ అపాయింట్మెంట్, డెత్. ఎందుకంటే ఆదాములో మనం అంతెవరం అండి? పాపులు. చేశామా చేయలేదా రెండోది. మొదటి ఏంటి? ఆదాములో పుట్టాం కనుక, పాపము చేసిన వాళ్ళలో పుట్టాం కనుక మనం ఎవరు? పేడలో ఒక 5 రూపాయల కాయిన్ పడింది అనుకోండి, పేడ లోపల పడింది అనుకోండి, దాన్ని మలినం లేకుండా పేడ అంటుకుంటూ తీయగలవా? ఏం ఛాన్స్? ఏమైనా అర్థమైందా? తీయగలవా? అందుకని మాలిన్యంలో నుండి పవిత్రమైన దాన్ని ఎవరైనా తీయగలరా? అట్లాగే పాపిలో నుండి పాపరహితుడు పుట్టుట అసాధ్యం. పాపిలో నుండి పాపరహితుడు పుట్టుట, పేడలో నుంచి తీసిన నాణ్యం ఎట్లాగా అపవిత్రంగా ఉంటుందో అలాగే అపవిత్రుడైన వారిలో నుండి పుట్టినవాడు. అందుకనే దావీదు ఏమంటాడు? నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి. 51వ కీర్తనలో ఉంటుంది కదా, 3-4 వచనాలు. కాబట్టి అందుకనే మనం భక్తి కలిగి ఉండాలి. ఇది నిత్య జీవంతో కూడింది. నీతి న్యాయములు కలిగిన దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు. నిత్య జీవం ఇచ్చే దేవుడు కేవలం యేసుక్రీస్తు. మిగిలిన దేవుడు అంటే బైబిల్ ఏం చెబుతుందంటే ఆ దేవుడిని నమ్ముకునేది ఈ జీవితకాలం మటు. యేసు ప్రభువు నమ్ముకునేది నిత్య జీవం కొరకు. కానీ అర్థమవుతుందమ్మా నీకు ఏం చెప్పాను? యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? చూడు నువ్వే చదువు. 1 కొరింథీ 15:19 త్వరగా చదువు. అక్కడ ఏముంది? ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన
మనుషులందరికంటే ఏ మనుషులైతే ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తుని కానీ ఏ దేవుడినైనా కానీ నమ్ముకుంటారో వారంతా దౌర్భాగ్యులు. అయితే కాబట్టి ఈ జీవిత కాలం కాదు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. అంతేనమ్మా? చెప్పు. అట్లా మౌనంగా ఉంటే నీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఈ జీవితం ఒకటి ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? అలా చెప్పాలి. మామూలుగా ఇలా ఉన్నావు అనుకో, నీకేం అర్థమవుతుందో నాకు తెలియదు కదా. ఇట్లా నేర్చుకోవాలి. ఇట్లా నేర్చుకున్నవారు ఉన్నారనుకో, మేము మాట్లాడడం వాళ్ళు వదిలేస్తాం, వాళ్ళకి అర్థం. ఓకే, ఆరాధనలో తెలిసిపోతుంది. చెప్పిన మాటలన్నీ వాళ్ళు దాంట్లో పెడతారు. ఓకేనా? ఆ కాడికి గీడికి ఏది కట్టేవి అవన్నీ తీసేయడం అవసరం లేదు. కాబట్టి అటు డైవర్ట్ చేయకూడదు వాళ్ళని సత్యం నుండి. ఓకే, ఆచారాల్లోకి వెళ్ళిపోకూడదు. మతాచారాలు మానవాచారాలు, దైవాచారాలు కాదు అవి. కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు వచ్చింది? ఈ జీవిత కాలం మట్టుకే కాదు. ఏ జీవితం కొరకు? ఈ జీవిత కాలం రెక్కాడింది డొక్కాడుతుందా? రోజు ఎందుకు స్కూల్కి వెళ్ళి పని చేసుకుంటున్నారు? మనం ఎందుకు కంపెనీలు పనిచేస్తున్నారు? యేసు ప్రభువుని నమ్ముకుంటే నిత్య జీవం. ఈ జీవితం కొరకు ఏం చేయాలి? మనం పని చేసి సంపాదించాలి. అంతేనే తినాలి, విశ్వాసం కలిగి నిత్య జీవం కొరకు సిద్ధపడాలి. ఈ రెండే పని. సో అలాగా తల్లిదండ్రులు సిద్ధపడాలి, వారి పిల్లల్ని కూడా సిద్ధపరచాలి. ఎక్కువ ప్రేమ ఇదంతా కూడా ఈ లోకం మటుకే పిల్లల్ని చిన్ననాటి నుంచి కూడా వారికి చూపించుకోవాలి. అయినా నాన్న చిక్కుపోతావు, మంచిగా తిను, 2 మటనే ముక్కలైనా ఒక 5 తిను. అది తింటే పెట్టావు. అదే సమయంలో రోజు పొద్దున్నే లేచి ఒక వాక్యం 2 వాక్యాలు నేర్పించడం, సండే స్కూల్కి తీసుకురావటం, ఇదంతా మీ బాధ్యత కదండి. తెలియక ఏం చేస్తారు చాలామంది? వదిలేస్తారు. తర్వాత వాళ్ళని ఇంటికి వెళ్ళి మీరు పట్టించుకోవాలి. ఏం నేర్చుకున్నారు అంటే, హోంవర్క్ చేసావా, క్లాస్ వర్క్ చేసావా, అవి మాత్రం బాగా ఫాలో అప్ చేస్తారు. అంటే మీరు ఏ క్రైస్తవులు? ఈ జీవితకాలం. ఏ క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు? నిత్య జీవం గురించి చెప్పవా? ఏ క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు? ఆ మాట అర్థమవుతుందా? ఏ క్రైస్తవులు? తాత్కాలిక క్రైస్తవులు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఓకే అండి. తర్వాత 21వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన యెడల అతడు మరణమునందుడు, అవశ్యంగా అతడు బ్రతుకు. అయితే కొన్నిసార్లు పాపి దుష్టత్వం చేశాడు. ఈవెను ఒకసారి నీతిమంతుడిగా ఉండి మళ్ళీ పాపం చేశాడు. ఆ వ్యక్తి ఏం కావాలంటే తాను మారుమనసు పొందాలి. తాను చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపడాలి. ఏం చేయాలి? అది చెప్పాలి, ఆ మాటలు చెప్పాలి. ఈ సిద్ధాంతం, ఈ పద్ధతి. ఒకవేళ నువ్వే ఉన్నావు, బాప్తిజం తీసుకున్నావు, మంచిగా పాపం చేసావు అనుకో, ఏం చేయాలి? లేకపోతే ఏమవుతుంది? నీ దుష్టత్వంలోనే చనిపోతుంది. నేను బాప్తిజం పొందాను, ఎప్పుడేది చేశానంటే నాకు. అందుకనే ఈ విశ్వాసం అనేది నీతి న్యాయాలు కొనసాగాలి. అందుకనే అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెక్క ఉంటుంది. సంఘం ఆరంభం నుంచి ఎడతెక్క. మీరు కూడా ఉంటున్నారు. అది మీరు ఒక్కరు ఉంటే సరిపోదు, కానీ మీ పిల్లల్ని కూడా మీరు సిద్ధపరచుకోవాలి. సో కాబట్టి లేఖనాలు ఎరిగితేనే ఈ విషయాలు మనకు తెలుస్తాయి, లేకపోతే తెలియదు. ఓకేనండి. దుష్టత్వం కలిగిన వాడు ఏం చేయాలి? పాపంలో విడిచేసి కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన అతడు మరణమునందుడు, అవశ్యకంగా అతడు బ్రతుకుంది. ఇది నిత్య జీవనం కూర్చున్న మాట. ఇది అతడు చేసిన అపరాధములో ఒకటి జ్ఞాపకంలోనికి. ఎప్పుడైతే కొత్త నిబంధన సారాంశం ఏంటంటే, మన పాపములను మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించి వాటికి అన్నిటికీ
చూడండి, హెబ్రీ 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. హెబ్రీ. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని వాటిని ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా చదువుకుని మైండ్లో ఎక్కించుకోవాలి. ఆ దినములైన తర్వాత ఏదనగా మనసులో ధర్మ విధులను ఉంచేదను, రాయుదును ఉందును ఉందురు. పాపముల విషయమే వారిని క్షమించి ఎన్నో వచనం 12 చదవండి. దయ కలిగి జ్ఞాపకం చేసుకుంది. ఇక్కడ కూడా ఏమంటున్నాడండి, ఎవరైతే మారు మనసు పొందుతారో, దుష్టత్వ విషయంలో ఒప్పుకుని క్షమాపణ వేడుకుంటారో, విడిచిపెడతారో, దయ కలిగి వారిని క్షమించి ఇంకెన్నిటికీ. అందుకనే దావీదు ఏమంటాడు 103వ కీర్తనలో, తీనవసరం లేదు 12-13 వచనాల్లో, దేవా పడమటికి తూర్పు ఎంత దూరమో అంతగా నా పాపమును. తెలీదమ్మా నీకు ఈ మాట? మరి చెప్పు ఏం చెప్పాడు? చెప్పాలి. అట్లా బిగించి కూర్చోవద్దు, చెప్పాలి. లేదా నీకు వాక్యాలు తెలుస్తున్నాయా లేదు నాకు తెలియదు. చెప్పు. దాన్ని ఎందుకు ఆ మాట చెప్పాడు, పడమటికి తూర్పు? ఎందుకంటే సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పు. పడమటి తూర్పు. అప్పుడు సూర్యుడు ఉదయించే వరకు ఏముంటుంది? చీకటి ఉంటుంది. వెలుగు రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే ఉదయించాడో తూర్పున, చీకటి ఎక్కడ ఏమైంది? పడమటి. మరి సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడు? మళ్ళీ తూర్పు వచ్చేస్తుంది చీకటి. అర్థమైంది? అట్లా ఎప్పుడైతే నీతి సూర్యుడైన యేసు ప్రభు నా హృదయంలో ఉదయించాడో, అప్పుడు మనలో ఉన్న పాపపు చీకటి ఏమైపోయింది? ఎప్పుడు వెళ్ళిపోయింది? క్రీస్తు నా హృదయంలో ఉదయించినప్పుడు చీకటి ఏమైపోయింది? అప్పుడప్పుడు మబ్బులు వస్తూ ఉంటాయి, తప్పులు చేస్తూ ఉంటాయి కదా. అందుకనే వాక్య వెలుగులో సరి చేసుకోవాలి. ఓకే, అర్థమవుతుందమ్మా? ఏమర్థమైందమ్మా? పడమటికి తూర్పు అని ఎందుకు పెట్టాడు? ఎక్కడ ఉదయిస్తాడు సూర్యుడు? ఉదయించిన వెంటనే చీకటి ఏమవుతుంది? వెళ్ళు. యేసు నీతిలో పాపం చీకటి ఎప్పుడు వెళ్ళిపోయింది? క్రీస్తు నీ హృదయంలోనికి వచ్చిన. క్రీస్తు ఎవరు? నీతి సూర్యుడు. తెలీదా నీకు? నీతి సూర్యుడు. నీతి సూర్యుడు ఎక్కడ ఉదయించాడు? మన చీకటి హృదయాల్లో, అంధకారమయమైన హృదయాల్లో ఉదయిస్తే ఏమవుతుంది? పాపపు చీకటి. అపొస్తలుడు పౌలు జీవితంలో అట్లా అయింది కదా. చీకటి కలిగి ఉన్నాడు, యేసు ప్రభు ప్రకాశించిన వెంటనే ఏమైంది? జీవితం అంతా వెలుగుమైంది. అట్లా. ఓకేనండి. సో కాబట్టి 23 దుష్టులు మరణమునందుట నాకేమాత్రమైన సంతోషం కలిగిన వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతికితే నాకు సంతోషము కదా. ఇదే ప్రభువైన యెహోవా. దుష్టులు తమ దుష్టత్వంలో చనిపోవటం దేవునికి ఇష్టం. ఈవెన్ మన పిల్లలు కూడా దేవుని మందిరానికి రావట్లేదు, దేవుని వాక్యం అంటే, దేవుని సన్నిధి అంటే, ప్రార్థన అంటే వారికి ఇష్టం లేదన్నప్పుడు మీకు బాధ వేస్తుందా లేదా కదా. దేవుడు కూడా మీరు ఎప్పుడు సంతోషిస్తారు పిల్లల పట్ల? వారు మనసు మార్చుకుని తిరిగి దేవుని ప్రేమించి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు కూడా సంతోషిస్తారు కదా. అంతేనా? అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడండి? దుష్టులు అందరూ కూడా దేవుని చేత సృష్టింపబడ్డారు కనుక ఆ పాప పరిహారం దుష్టుల యొక్క దుష్క్రియలన్నిటిని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక మారు మనసు పొందిన వెంటనే ఏం చేస్తాడు? క్షమిస్తాడు. సో ఎవరైతే క్షమాపణ పొందారో తమ దుష్టక్రియల విషయంలో వారిని మాత్రమే దేవుడు బ్రతికిస్తాడు. మిగిలిన వారంతా తమ పాపంలో తాము చనిపోతే ఆత్మ నరకానికి వెళ్ళవచ్చు. ఓకే అండి.
కాబట్టి దుష్టులు మరణమునందుట నాకేమాత్రమైనా సంతోషం కలిగిన వారే. కానీ ఏం చేయాలంట? తన ప్రవర్తన దిద్దుకుని, తప్పిన కుమారుడు తన ప్రవర్తన దిద్దుకుని వచ్చినప్పుడు తండ్రి సంతోషంగా ఏర్పరచుకున్నాడు, చేర్చుకున్నాడా లేదా? ఆయన కొరకు విందు చేసాడా లేదా? అట్లా మన కొరకు కూడా ఉంటుంది. పరలోకంలో ప్రభు సంతోషించాలంటే మనల్ని మనం దిద్దుకోవాలి. అందుకనే బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం దిద్దుకోవాలి, విన్న వాక్యాన్ని బట్టి దిద్దుకోవాలి. అందుకని వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చెప్పిన పాయింట్లన్నీ కొంతమందికి గుర్తుండవు, కొంతమందికి గుర్తుంటుంది. అలాగే అలవాటు చేసుకోవాలి, అర్థమవుతుందమ్మా? లేకపోతే రాసుకోవాలి. జ్ఞాపక శక్తి ఉంటే మంచిదే, దాన్ని అభ్యాసం చేసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవాలి. ఓకే, ఆరాధనలోకి వెళ్దాం.